దేవుని నామ స్తోత్రం. ఈ ఛానల్ ద్వారా దైవ వర్తమానాలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనములో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత అధికము కాదు అని సొలొమోను సామెతల గ్రంథములో మంచి వాక్యాన్ని రాశారు. యెహోవా ఆశీర్వాదములో 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటిది మెటీరియల్ బ్లెస్సింగ్, అనగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మూడవది ఇటర్నల్ బ్లెస్సింగ్, నిత్యత్వముతో కూడిన ఆశీర్వాదాలు. యెహోవా ఆశీర్వాదం అంటే ద వర్క్ ఈస్ లిటిల్, రిజల్ట్ ఈస్ హై. శ్రమ తక్కువ ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది. యెహోషువ యుద్ధం జరుగుతున్న సమయంలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11-12 వచనాల్లో యెహోషువ ప్రార్థన చేసి ఆకాశం వైపు చూసి, సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యోలోన్లో నిలిచిపోమని చెప్తే ఒక దినమంతా కూడా ప్రయాణం చేయకుండా సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు కూడా నిలిచిపోయాడు. చిన్న ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదం కలిగింది. అలాగనే దావీదు ఒక రాయి తీసుకొని గొల్యాతును కొట్టి చంపినట్లు 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటాడు. శ్రమ తక్కువలోనే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథములో 5వ అధ్యాయములో 29-30 వచనాల్లో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడిన ఆమె అనేక వైద్యుల చేత తిప్పలబడి ఒంటిలోనిది ఇంటిలోనిది ఖర్చు చేసుకున్న ఫలితం లేనప్పుడు యేసు ప్రభువు మాట విని విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టుట వలన ఆమె స్వస్థపడి. ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే యేసు మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.